డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ప్లేస్మెంట్ సిరీస్లో 16వ వీడియో. ఏంటి వీడియో అనేది, ఒక అమ్మాయి పెళ్ళి లేదా అబ్బాయి పెళ్ళి చెయ్యాలి అంటే మొదటగా మనం తయారు చేసేది ఏంటి? బయోడేటా. అమ్మాయికి సంబంధించి ఏమేమి వివరాలు ఇవ్వాలి, అబ్బాయికి సంబంధించి ఏమేమి వివరాలు ఇవ్వాలి, ఫోటోలు ఎలా ఉండాలి, ఎంతో ఆలోచన చేస్తాం కదా. సో పెళ్ళికి నీ ప్రొఫైల్ ఎలా ఇంపార్టెంటో, ఒక మంచి జాబ్ రావడానికి కూడా రెజ్యూమ్ అనేది అంతే ఇంపార్టెంట్. ఈ రెజ్యూమ్ గురించి ఈరోజు మనతో డీటెయిల్గా చెప్పడానికి హేమంత్, మన ఏజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అన్నిటికంటే మించి యాప్టిట్యూడ్లో దిట్ట, స్టూడెంట్స్ని గైడ్ చేయడంలో 12 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. హీ విల్ టేక్ ఓవర్ నౌ. మై డియర్ స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్, ఈరోజు చాలా ముఖ్యమైన సెషన్ అండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ రిలేటెడ్. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, టార్గెటెడ్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలనే సెషన్. ఈ సెషన్ కొంచెం లెంతీ ఉంటుంది, 30 మినిట్స్ వరకు. దయచేసి ప్రతి ఒక్కరూ లాస్ట్ సెకండ్ వరకు ఓపిక్గా ఉండి సెషన్ మొత్తం విన్నారంటే డెఫినెట్గా మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. మీరు ఎక్స్పీరియన్స్డ్ అయినా ఫ్రెషర్ అయినా ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. మీ ఫ్యామిలీలో మీ ఎల్డర్ సిస్టర్స్ కానీ లేదా మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందరికీ కూడా ఇది ఉపయోగపడే సెషన్. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ గురించి మనం క్లియర్గా, టార్గెటెడ్ రెజ్యూమ్ గురించి క్లియర్గా ఈ సెషన్లో చెప్పడం అవుతుందండి. రైట్. సో ఫస్ట్ థింగ్ సార్, ఈ రెజ్యూమ్ దేనికోసం సార్? ఆల్రెడీ మా జీకే సార్ క్లియర్గా చెప్పారు. పెళ్లి చూపులకి వెళ్ళకముందు మీరు బయోడేటా ఎంత క్లియర్గా మెన్షన్ చేస్తారు. లెటెస్ సే మీ బయోడేటాలో ఏం లేదు, ఓన్లీ ఫోటోనే ఉంది, మీ ఏజ్ ఇవ్వలేదు, ఓకే, మీ శాలరీ ఏమి ఇవ్వలేదు, మీకు ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, మీకు వచ్చే మ్యాచింగ్ తక్కువ ఉంటుందండి, అంతే కదా. మీరు క్లియర్గా డీటెయిల్గా ఆ బయోడేటాలో, మన పెళ్ళికి పంపించే ప్రొఫైల్లో మీ శాలరీ, మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, మీ హైటు, వెయిట్, కలరు, అలా డీటెయిల్గా ఎంత ఎక్కువ డీటెయిల్స్ ఇస్తే మీకు మ్యాచింగ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఈ రెజ్యూమ్లో కూడా ఈ రెజ్యూమ్ 2 పార్ట్స్గా ఉపయోగపడుతుందండి మనకు. ఫస్ట్, బిగ్ కంపెనీ, సార్ నాకు 30 lakhs ప్యాకేజ్ కావాలి, 1 crore ప్యాకేజ్ కావాలి, లేదా 4 lakhs కావాలి, 5 lakhs కావాలి ప్యాకేజ్, 2.5 lakhs కావాలి, ఎనీ ప్యాకేజ్. ఫస్ట్ రెజ్యూమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టూ పాయింట్స్ ఇది ప్లేయింగ్ రోల్. ఫస్ట్ పాయింట్ ఎక్కడంటే అండి, పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్ అన్నీ కూడా మనకు 10 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే ఇంజనీరింగ్ కాలేజ్లో అంత 10 లక్షల మందికి వాళ్ళు ఛాన్స్ ఇవ్వరు. ఫస్ట్ వాళ్ళు మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయమని చెప్తారు వాళ్ళ పోర్టల్లో. ఆ రెజ్యూమ్లో ఉన్న వర్డ్స్ చూసి, మీ రెజ్యూమ్ చూసి మిమ్మల్ని కొంతమంది మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తారు. లెటెస్ సే మన కాలేజ్లో ఒక 1000 మంది ఉన్నారు, బట్ మైక్రోసాఫ్ట్కి 1000 మందికి అందరికీ ఆపర్చునిటీ రాదు, ఓ 15 or 100 మెంబర్స్కే వస్తుంది. ఎందుకు సార్? బికాస్ యూ ఆఫ్ యువర్ రెజ్యూమ్. నీ రెజ్యూమ్ నీట్గా ఉండాలి, డీటెయిల్గా ఉండాలి. సో చాలామంది డీటెయిల్గా పెట్టారు, దెన్ ఎక్కువ మంది ఛాన్సెస్ వస్తాయండి. మీ రెజ్యూమ్ ఈజ్ ప్లేయింగ్ రోల్. ఇది ఫస్ట్ ఎంట్రీ, నీ జాబ్కి కావాల్సిన ఫస్ట్ ఎంట్రీ నీ రెజ్యూమ్. షార్ట్ లిస్టింగ్ యువర్ ప్రొఫైల్. పెద్ద పెద్ద కంపెనీస్లో నీకు ఫస్ట్ రౌండ్ రిటన్ టెస్ట్కు ముందే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసి, మొన్న డెలైట్ కంపెనీ అండి, రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2024 బ్యాచ్ డెలైట్ కంపెనీ చాలామంది అప్లై చేశారు, బట్ ప్రతి కాలంలో కొంతమందికి మాత్రమే ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకు అంటే రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ వల్ల. రెజ్యూమ్లో డీటెయిల్స్ లేవు. చాలామంది చేసే మెయిన్ ప్రాబ్లం, అన్ని కంపెనీలకి అదే రెజ్యూమ్ పంపించడం, కంపెనీ గురించి చదవకపోవడం. అందుకే టార్గెటెడ్ రెజ్యూమ్ అంటున్నాం అండి. ప్రతి కంపెనీకి ఒకే రెజ్యూమ్ కుదరదు. ఇంకా ఏ కంపెనీ ఉందో దాని డీటెయిల్స్ చదివి దాని ప్రకారం మన రెజ్యూమ్ని మార్చుకోవాలి. రైట్, ఓకే. ఫస్ట్ పాయింట్ మీకు షార్ట్ లిస్టింగ్ ఫర్ ద కంపెనీ అన్నాం. సెకండ్ ఎక్కడ ఉపయోగపడుతుంది సార్? మీ ఇంటర్వ్యూ, మీ రిటన్ టెస్ట్ అంతా క్లియర్ అయిన తర్వాత మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఓకే, ప్రతి ఒక్కరు తెలుసు అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్, ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఉన్న ట్రెండ్స్ ప్రకారం, సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ ఫర్ బిగ్ కంపెనీస్. పెద్ద పెద్ద కంపెనీలకి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేస్తారండి. ఓకే, మీరు డీటెయిల్స్, మీ స్కిల్స్ ఏమున్నా అన్నీ దీంతో పెడతారు రెజ్యూమ్లో. అవి ఎక్కడెక్కడ ఎలా చేయాలని మనం నేర్పిస్తాం ఇప్పుడు. రైట్, రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ తర్వాత రిటన్ టెస్ట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా, ఐఎమ్ ఇగ్నోరింగ్ దట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మీరు కంపెనీకి రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. రిటన్ టెస్ట్ ప్రాసెస్ తర్వాత ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ కూడా మీరు క్లియర్ చేయాలనుకుంటే వాళ్ళు అడిగే క్వశ్చన్లు మ్యాక్సిమం మీ రెజ్యూమ్ పైన డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ కానీ ఈరోజు మీరు ఈ సెషన్ క్లియర్గా లాస్ట్ సెకండ్ వరకు వింటే ఈ రెండింటికి యూజ్ అవుతుందండి. రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ కోసం, ఇంటర్వ్యూ కోసం కూడా. రైట్,
సార్ ఫైన్. ఈ సెషన్ ఫైనలీ ఏం నేర్చుకుంటాం సార్? ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ రెజ్యూమ్ ఇప్పుడు ఆల్రెడీ కవర్ చేసాం. రెజ్యూమ్లో ఏమేమి ఉండాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, రెజ్యూమే స్ట్రక్చర్, దీని ఎండింగ్లో, సెషన్ ఎండింగ్లో మీకు ఎలాంటి స్ట్రక్చర్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే లేదు ఫ్రెషర్ వాళ్ళకనే దాని గురించి చూద్దాం. అండ్ చాట్ జీపీటీని కొంచెం వాడి మనం ఏటీఎస్ ఫ్రెండ్లీ అప్లికేషన్, ఏటీఎస్ అంటే చాలామంది తెలియకపోవచ్చు, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఇప్పుడు కంపెనీస్ అన్నీ కూడా ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఈ రెజ్యూమ్ ఓకేనా కాదని డిసైడ్ చేస్తున్నాండి. మాన్యువల్గా ఇంతకుముందు చెక్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏటీఎస్ సాఫ్ట్వేర్ వాడి ఈ రెజ్యూమ్ ఓకేనా కాదా, మనకు మ్యాచ్ అయిందా లేదా అనేది డిసైడ్ చేస్తున్నారు. సో దానికి చాట్ జీపీటీ వాడి ఎలా మనం ఓకే మన రెజ్యూమ్ కూడా మార్చుకోవచ్చు, ఎక్కడ చాట్ జీపీటీని యూజ్ చేయొచ్చు, దాని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. రైట్. సో ఫస్ట్ థింగ్, ద ప్రైమరీ, ఈ రెజ్యూమ్లో మనకు కావాల్సిన ఫస్ట్ డీటెయిల్స్ అండి. ఓకే, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, నేమ్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. సార్ ఇదేముంది సార్, ఇది మాకు అంతా తెలిసినాయి కదా, నేమ్, మెయిల్ ఐడి. దీంతో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నేమ్లో మీకు ప్రతి కంపెనీలో ప్రతి స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయ్యేది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ గురించి అండి. ఫస్ట్ నేమ్ ఏంటి సార్, లాస్ట్ నేమ్ ఏంటి సార్? ఇక కంపెనీకి మీరు అప్లై చేసేప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, రైట్? సో ఫస్ట్ నేమ్, రైట్. సో నా పేరు హేమంత్ జంగాలపల్లి అండి, హేమంత్ జంగాలపల్లి. హేమంత్ ఈజ్ మై నేమ్, నా పేరు, రైట్? అది ఫస్ట్ నేమ్లో ఉండాలి. లాస్ట్ నేమ్ అనేది మన ఫ్యామిలీ నేమ్, మన సర్ నేమ్, రైట్? సో అది లాస్ట్ నేమ్లో రావాలి, నేమ్, రైట్? తర్వాత ఏంటి, అడ్రస్. మేక్ షూర్ మీరు పర్మనెంట్ అడ్రస్ ఇవ్వడానికి చూడండి. వాళ్ళు ఏదైనా మీకు పోస్ట్ చేసినా, బికాస్ ఇప్పుడు కంపెనీలు అన్నీ కూడా మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు కొన్ని ఓకే గిఫ్ట్స్ కానీ లేదా ల్యాప్టాప్స్ అన్నీ కూడా మీకు పంపిస్తున్నారు మీరు ఇచ్చే అడ్రస్ బట్టి. దాని టెంపరీ అడ్రస్ కాకుండా పర్మనెంట్ అడ్రస్ చూసుకోండి. నెక్స్ట్ థింగ్, ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి పైన కూడా మేము త్వరలో ఒక సెషన్ చేయబోతున్నాం. ప్రొఫెషనల్ మెయిల్ ఐడి కావాలి. ఈమెయిల్ ఐడితో కూడా మీ జాబ్స్ డిసైడ్ చేసిన రోజులు ఉన్నాయండి. ఇంటర్వ్యూలో నీ మెయిల్ ఐడి చూసి, అరే ఏంట్రా బాబు ఈ మెయిల్ ఐడి, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని దానికి కూడా ఉన్నాయండి. చాలామంది ఏం చేస్తారు, హేమంత్ రాక్స్, హేమంత్ షేక్, హేమంత్ రాయల్, హేమంత్ కూల్, హేమంత్ హాట్. ఇలా కాదు, ప్రొఫెషనల్ మెయిల్ ఐడి, రైట్? సో దట్స్ వాట్. ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా అదే చెప్తున్నాం. ఈమెయిల్ ఈజ్ ప్రొఫెషనల్ మెయిల్ ఐడి. ప్రొఫెషనల్ మెయిల్ ఐడి ఎలా సార్? అరే నాన్న నువ్వు ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ పెట్టేయకు. సపోజ్ హేమంత్ 123143 అవద్దు. నువ్వు ఎక్కడైనా ఏమైనా నెంబర్ ఏమైనా వాడేట్లుగా ఉంటే ఆ నెంబర్ రీజన్ ఉండాలి. లెట్ us say హేమంత్ 1989. ఓకే, ఇప్పుడు వాడు క్వశ్చన్లో, ఇంటర్వ్యూలో కూడా అది అడగచ్చండి క్వశ్చన్. అరే నాన్న వాట్ ఈజ్ 1989 నా డేట్ ఆఫ్ బర్త్, నీకు నీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్స్ ఫిక్స్డ్, సమ్ రీజన్ ఉండాలి. లేదు ఓకే నీ మెయిల్ ఐడి ఎలా ఉండొచ్చు అంటే మెయిల్ టు హేమంత్, మెయిల్ ఫర్ హేమంత్, సమ్ ప్రొఫెషనల్ థింగ్. అండ్ డోంట్, ఈ మెయిల్ ఐడి కూడా మీరు లైఫ్ లాంగ్ వాడేది. ఇక్కడే మీరు నారో మైండెడా, బ్రాడ్ మైండెడా, ఓపెన్ మైండెడా కాదా చెక్ చేస్తారండి మీ మెయిల్ ఐడితో కూడా. మెయిల్ ఐడి కూడా చాలామంది ఒక 20 క్యారెక్టర్స్ వాడతారు. నో, మెయిల్ ఐడి 10 to 15 క్యారెక్టర్స్ ఉండాలి. ప్రొఫెషనల్ మెయిల్ ఐడి నీ లైఫ్ లాంగ్ వాడేది. మెయిల్ ఐడి, మెయిల్ టు హేమంత్, మెయిల్ ఫర్ హేమంత్. ఓకే, లేదు హేమంత్ జే, మెయిల్ టు హేమంత్ జే, మెయిల్ జే హేమంత్. ఓకే, మీరు ట్రై చేయండి ఫస్ట్, దానిపైన కూడా ఒక 5 to 10 minutes స్పెండ్ చేయాలి నీ లైఫ్ లాంగ్. సార్ లేదు సార్ నా కాలేజ్ నా రోల్ నెంబర్ ఉంది హేమంత్ 501, నా రోల్ నెంబర్ 501 సార్. అరే బాబు నువ్వు జీవితాంతం నువ్వు బీటెక్లోనే ఉండవు కదా, నువ్వు ఒకవేళ మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్తే నీ రోల్ నెంబర్ మళ్ళీ మారుతుంది. నువ్వు మెయిల్ ఐడి మార్చకూడదు. నీ మెయిల్ ఐడి ఇట్ షుడ్ బి ఏ లైఫ్ లాంగ్. ఓకే, దానిపైన కూడా అందుకే నువ్వు నారో మైండెడ్, నువ్వు ఓన్లీ బీటెక్ గురించి ఆలోచిస్తున్నావా, ఓన్లీ నీ డిగ్రీ గురించి ఆలోచిస్తున్నావా, ఓన్లీ ఎంటెక్ గురించి ఆలోచిస్తే నీ లైఫ్ లాంగ్ ఆలోచిస్తున్నావా. నారో మైండెడ్, బ్రాడ్ మైండెడ్ నీ యొక్క మెయిల్ ఐడితో డిసైడ్ చేస్తున్నారు. దానిపైన కూడా కొంత టైం స్పెండ్ చేయండి. ఓకే, మెయిల్ ఐడి మంచి ప్రొఫెషనల్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, రైట్? నెక్స్ట్ థింగ్ సార్ ఫోన్ నెంబర్ది ఏముంది సార్? ఓకే, ఏదో ఒక నెంబర్ మాది ఉన్నది ఎంటర్ చేయడం కదా. నో, మెయిల్ ఐడి దానికి కూడా క్లియర్గా మీకు కూడా చాలా పర్సనల్ కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. మీరు ఎవరైనా నెంబర్ చెప్పేటప్పుడు టైప్ చేస్తే మీరు తప్పు కొట్టుంటారు, వాళ్ళు కంటిన్యూగా చెప్తూ వెళ్తే. అదే 3 digit గ్యాప్ ఇచ్చి చెప్పారనుకోండి. ఓకే, ఫస్ట్ 3 digit నెంబర్, దెన్ 3 digit నెంబర్, దెన్ రిమైనింగ్ 4 digit నెంబర్. స్పెసిఫిక్ ఫార్మేట్ యాక్చువల్గా ఏం లేదు, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఫార్మేట్ ఫాలో అవుతున్నారు. బట్ హెచ్ఆర్స్ ఎప్పుడైనా మీ నెంబర్ చూసి డైల్ చేసేటప్పుడు 1% మిస్టేక్ కూడా కాకూడదు. కాబట్టి ఫోన్ నెంబర్ డైరెక్ట్గా రాయకుండా యూ గివ్ ద స్పేస్. ఓకే, సపోజ్ 99, ఓకే 999, దెన్ 999 స్పేస్ కానీ డాష్ కానీ ఇవ్వడం, దెన్ 49. సో 334 ఈ ఫార్మేట్ వాడితే మీకు మిస్డైల్, ఓకే దర్ ఈజ్ ఛాన్స్
1 ఛాన్స్ అవుట్ ఆఫ్ 100, 1% ఉంటుంది కరెక్టే. బట్ దాన్ని కూడా ఎందుకు మనం దానివల్ల జాబ్ పోవడం ఎందుకు? వాడిని కాల్ చేయాలి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి, నీ బదులు వేరే వాళ్ళకి వెళ్ళింది, అరే వీడు మొబైల్ నెంబర్ తప్పించాడు అనుకుంటారు, నీకు ఛాన్స్ పోతుంది. సో ఎందుకు వై టు లీవ్? సో దీనికి కూడా కొంచెం స్పేస్ ఇచ్చి రెడీ చేయాలండి, రైట్. నెక్స్ట్ వన్, లింక్డ్ఇన్ అకౌంట్ ఆర్ గిట్హబ్ అకౌంట్, ఆప్షనల్, అది మ్యాండేటరీ కాదు, ఇవి ఉంటే బెటర్ అండి. అడ్రస్, యాజ్ యూ పీపుల్ యాజ్ ఎ మెన్షన్, పర్మనెంట్ అడ్రస్ పెట్టుకోవాలి. లింక్డ్ఇన్ అకౌంట్, ఓకే, మీరు లింక్డ్ఇన్ ఫస్ట్ ఇయర్ నుంచే లింక్డ్ఇన్ అకౌంట్ వాడుతుండి, మీరు ఎప్పటి నుంచి లాంగ్ బ్యాక్ ఉంటుంది, దాంతో ప్రతిసారి రీసెంట్ మీరు ఏమేమి సర్టిఫికేషన్స్ చేస్తే, ఎక్కడెక్కడ ఏమైనా అటెండ్ అయ్యింటే, ఏమైనా అచీవ్మెంట్స్ చేస్తుంటే అవన్నీ అప్డేట్ చేస్తున్న లింక్డ్ఇన్ అకౌంట్ ఉన్నా, లేదా ప్రోగ్రామింగ్ అన్నీ కూడా మీరు గిట్హబ్కి లింక్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు ఈ సీజన్ లైక్ ఆర్ఎల్స్ మేబీ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ఐఎమ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ అంటే ఎవరు నమ్మరమ్మా, దానికి ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫే ఈ గిట్హబ్ లింక్. నువ్వు హార్డ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తున్నావు, నువ్వు హార్డ్ వర్కింగ్, ఎస్ ఓకే, నీ ప్రూఫ్స్ దాంతో ఉండాలి. నువ్వు ఎన్ని ప్రోగ్రామ్ చేస్తే దాంతో గిట్హబ్లో ఉంటుంది, రైట్. సంథింగ్ కోడ్ చెఫ్ ఆర్ వాట్ ఆర్ ఇట్ ఈస్, నీకు ఒక కోడ్ చెఫ్లో నువ్వు చేస్తున్న ప్రోగ్రామింగ్స్ అన్నీ, దాని లింక్ దాన్ని క్లిక్ చేస్తే నీ డీటెయిల్స్ మొత్తం తెలియాలి. ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తావు, కన్సిస్టెంట్గా చేస్తున్నది వాళ్ళు చెక్ చేస్తారు, రైట్. లింక్డ్ఇన్ అకౌంట్ కూడా పర్లేదు, రైట్. సో అది ఆప్షనల్ అండి, ఇఫ్ యూ హ్యావ్, రైట్. ఇది పర్సనల్ డీటెయిల్స్. దీన్ని ఎలా స్ట్రక్చర్లో పెట్టాలి తర్వాత చూద్దాం. ఫస్ట్ థింగ్ వీఆర్ డిస్కసింగ్ ఏమేం డీటెయిల్స్ రెజ్యూమ్లో పెట్టాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, రైట్. నెక్స్ట్ థింగ్, కెరీర్ ఆబ్జెక్టివ్. కెరీర్ ఆబ్జెక్టివ్, అరే నీ కెరీర్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఓకే, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క బ్రాంచ్ వాళ్ళకి డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. నువ్వు ఒకవేళ సిఎస్సి స్టూడెంట్ అనుకోండి, ఐఎమ్ ఏ సిఎస్సి గ్రాడ్యుయేట్, ఓకే, ఐ నో సో అండ్ సో ప్రోగ్రామింగ్, ఐ వాంట్ టు అప్లై దిస్ అండ్ గ్రో మై కెరియర్. యూ కెన్ గివ్ సమ్, ఐఎమ్ పుడింగ్ కామర్స్ డాష్ బికాస్ ఓకే వెన్ ఐ గివ్ నేనేదో మెయిల్ ఐడి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకోండి, కెరీర్ ఆబ్జెక్టివ్ ఇది అని, అందరూ అదే కాపీ పేస్ట్ చేస్తారు. నో, మీరు మీ ఓన్గా మీ కెరీర్ ఆబ్జెక్టివ్ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉండాలి. క్లియర్లీ డిఫైన్ యువర్ ప్రొఫెషనల్ ఆబ్జెక్టివ్. ఎలా డిఫైన్ చేయాలి సార్? ఇక్కడ క్లియర్, మీకు ఈ పీపీటీ అంతా కూడా డిస్క్రిప్షన్లో పెడతాము, విల్ గివ్ ఏ లింక్, దాని గురించి కంగారు పడకండి, దీంతో క్లియర్గా అన్నీ పెడుతున్నాం. సో రిక్రూటర్కి అట్ ఏ గ్లాన్స్లో ఒకే స్ట్రైట్ ఫార్వర్డ్ 2 లైన్లు 3 లైన్లు ఉండాలండి కెరీర్ ఆబ్జెక్టివ్. నేను 10 లైన్లు రాస్తా అంటే వేస్ట్. 2-3 లైన్స్లో నీ ఆబ్జెక్టివ్, కెరీర్ ఆబ్జెక్టివ్ క్లియర్గా నువ్వు ఇన్ఫర్మేషన్ హెచ్ఆర్కి ఇవ్వాలి, రైట్. ఇది కూడా ఆప్షన్, నువ్వు పెట్టాలంటే పెట్టచ్చు, లేకపోతే లేదు. బట్ కెరీర్ ఆబ్జెక్టివ్ 2-3 లైన్స్లో నీకు సో అండ్ సో స్కిల్స్ ఉన్నాయి, దీన్ని నేను అప్లై చేయాలనుకుంటున్నాను, అది అలానే నా కెరీర్ గ్రోత్ కూడా చూసుకుంటున్నాను. సింపుల్ 2-3 లైన్స్లో అలా రాసుకోవచ్చు. సార్ శాంపుల్స్ ఉన్నాయా? రైట్, ఒక ఐల్ షో. సో శాంపుల్ కెరీర్ ఆబ్జెక్టివ్ కొన్ని చూపిస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. టు సెక్యూర్ ఏ ఛాలెంజింగ్ పొజిషన్ వేర్ ఐ కెన్ ఎఫెక్టివ్లీ కాంట్రిబ్యూట్ మై స్కిల్స్ అండ్ ఎన్ష్యూర్ మై గ్రోత్ త్రూ ద ఆర్గనైజేషన్స్ గ్రోత్. ఇది ఒక శాంపుల్. లేదా నేను సిఎస్సి స్టూడెంట్, ఓకే, సిఎస్సి స్టూడెంట్, రీసెంట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సీకింగ్ ఏ ఛాలెంజింగ్ రోల్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, నీకు అది ఇంట్రెస్ట్ ఉంటే, లేదా సైబర్ సెక్యూరిటీ సంథింగ్, ఒక వాట్ ఆర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఆ డేటా అనాలిసిస్, ఈగర్లీ టు అప్లై అకాడమిక్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ డెడికేషన్ టు కాంట్రిబ్యూట్ టు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ అండ్ అచీవ్ ప్రొఫెషనల్ గ్రోత్. నా గ్రోత్ నేను చూసుకుంటూ నాకున్న స్కిల్స్ అన్ని కంపెనీకి అప్లై చేసి కంపెనీ గ్రోత్కి కూడా నేను కాంట్రిబ్యూట్ చేస్తాను, నాకు అలాంటి పొజిషన్ కావాలి. ఇది నీ ఆబ్జెక్టివ్, నీ ప్రొఫెషనల్ ఆబ్జెక్టివ్, క్లియర్ డీటెయిల్స్ ఇవి. సిఎస్సి వాళ్ళు, సో అలానే ట్రిపుల్ స్టూడెంట్, ఈసీ స్టూడెంట్, సో ఇది ఈసీ స్టూడెంట్కి పెట్టిన ఆబ్జెక్టివ్ అండి, రైట్. సో వాళ్ళు టెలికమ్యూనికేషన్ పైన, వాళ్ళు ఎంబెడెడ్ సిస్టమ్స్, మీరు అందుకే ఈ కెరీర్ ఆబ్జెక్టివ్ కూడా ప్రతి కంపెనీకి అదే ఫిక్స్ చేయకండి. లెట్స్ సే ఈసీ స్టూడెంట్ ఉన్నాడు, సాఫ్ట్వేర్కి అప్లై చేస్తున్నప్పుడు నువ్వు ఆ రెజ్యూమ్ దాని ప్రకారం మార్చుకోవాలి. నువ్వు సాఫ్ట్వేర్కి అప్లై చేసేటప్పుడు నేను ఎంబెడెడ్ సిస్టమ్ నాకు ఇష్టం, టెలికమ్యూనికేషన్ ఇష్టం అంటే నో. సివిల్ స్టూడెంట్ కూడా నువ్వు సాఫ్ట్వేర్కి అప్లై చేస్తావు, ఏ జాబ్కి అప్లై చేస్తున్నావు? మెయిన్ బ్లండర్ మిస్టేక్ చేస్తుంది అందరూ, లాస్ట్ మినిట్లో కంపెనీకి అప్లై చేసేటప్పుడు వేరే అమ్మాయి తీసుకొని పైన పేరు మార్చి అబ్బాయి అదే పెట్టేయడం, ఆ డీటెయిల్స్కి నీకు సంబంధం ఉండదు, వాళ్ళ క్వశ్చన్స్ దానిపైన ఇంటర్వ్యూలో అడుగుతారు, మీకు దానికి తెలియదు, యూ విల్ లూజ్ ద జాబ్. చిన్న ఒక 10 minutes టైం స్పెండ్ చేయలేక చాలామంది చిన్న బేసిక్ మిస్టేక్ రెజ్యూమ్తోనే జాబ్ లాస్ అవుతున్నారు. అవుట్ ఆఫ్ 100 people హూ ఆర్ అటెండింగ్ ఫర్ ఇంటర్వ్యూ, రెజ్యూమ్ వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు 30 to 40 members ఉన్నారు. రెజ్యూమ్ వాళ్ళకి తెలియదు, వాడిదే కాదా రెజ్యూమ్. సో అందుకే కొంత టైం స్పెండ్ చేసి మీరు ఈ రెజ్యూమ్ గురించి నీట్గా డీటెయిల్గా తెలుసుకోండి. కొంత లెంతీ ఉంటుంది, దయచేసి సహకరించండి. సిరీస్ ఓకే, ఇది ఈసీ వాళ్ళకి, అలానే ఐటీ వాళ్ళకి, సో డిఫరెంట్ బ్రాంచ్ వాళ్ళు, ఒక మీ ఇంట్రెస్ట్ బట్టి ఇది శాంపుల్ అండి, దీన్ని అలానే పెట్టమని అనట్లేదు, నీ దాన్ని మాడిఫై చేసుకుని ఇది ఒక శాంపుల్ ఆబ్జెక్టివ్, కెరీర్ ఆబ్జెక్టివ్, రైట్. నెక్స్ట్ ఏంటి సార్? ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. సార్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీరు ఫ్రెషర్ కదా, మీరు కాలేజ్ స్టూడెంట్స్,
నేను కాలేజ్ స్టూడెంట్ అయినా నువ్వు ఇంటర్న్షిప్ చేస్తుండొచ్చు, నీకు ఇంటర్న్షిప్కి అవకాశం రావచ్చు. ఇది ఆప్షనల్ అండి, కంపల్సరీ కాదు. నువ్వు ఇంటర్న్షిప్ చేసి కాలేజ్లో ఉన్నప్పుడు నీకు అక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దాని గురించి ఎలా డీటెయిల్స్ పెట్టాలి, నువ్వు ఎక్కడ ఏ కంపెనీలో వర్క్ చేసావు, నీ డెసిగ్నేషన్ ఏంటి, ఓకే, సో దాంతో ఎంత డ్యూరేషన్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేసావు, ఏంటి నీ రోల్, ఓకే, నువ్వు ఎక్కడో ఒక చిన్న కంపెనీలో పోయి ఇంటర్న్షిప్ జాబ్ చేసావు 6 monthsకో 3 monthsకో, ఎస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, నీకు డెసిగ్నేషన్ ఏంటి, ఆర్గనైజేషన్ పేరు ఏంటి, నీకు అక్కడ రోల్ ఏమి ఇచ్చారు, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ ఏమి ఇచ్చారు, సో ఆ డెసిగ్నేషన్, ఆ రోల్ అవన్నీ రాయాలి ఇక్కడ, నీకు కాంట్రిబ్యూషన్ ఏంటి అవన్నీ. లేటెస్ట్ ఇక్కడ మీకు అందుకే ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. సే మీరు క్యాప్జెమినీలో వర్క్ చేశారు, క్యాప్జెమినీలో నువ్వు అనలిస్ట్ అండ్ డెసిగ్నేషన్ సో అండ్ సో టైం, అక్కడ నువ్వు చేసిన రోల్స్ ఇది, ఓకే, మేనేజ్డ్ అండ్ మెయింటైన్ సో అండ్ సో, ఇంప్లిమెంటెడ్ సో అండ్ సో, ఓకే, నేను టీమ్తో అంతా కొలాబరేట్ అయ్యి సో అండ్ సో వర్క్ చేశాను, దిస్ ఈజ్ వాట్. లేదు టెక్ మహీంద్రాలో వర్క్ చేసావు, సో ఇక్కడ ఇలా డీటెయిల్స్, నీ డెసిగ్నేషన్ అసోసియేట్ అనలిస్ట్ ఇక్కడ, సో కంపెనీ, ఓకే, దాంతో మీరు చేస్తున్నది ఏంటి వర్క్, మీ రోల్ ఏంటి, ఆర్ మీ డెసిగ్నేషన్ ఏంటి, ఏ డ్యూరేషన్ వర్క్ చేసావు, సో దిస్ ఈజ్ వాట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, రైట్. ఇది ఆప్షనల్ అండి, మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, ఫ్రెషర్కి అయితే యూ కెన్ ఇగ్నోర్ ఇట్, రైట్. ఇది ఏమేమి డీటెయిల్స్ రెజ్యూమ్లో ఉంటాయో దాని గురించి మాత్రం మాట్లాడుతున్నాం. చివరిలో ఆ స్ట్రక్చర్ గురించి చూద్దామండి. నెక్స్ట్ అకాడమిక్ డీటెయిల్స్, ఇక్కడ క్లియర్గా మీరు చదవాల్సింది, ఈవెన్ అకాడమిక్ అది ఎక్స్పీరియన్స్లో కూడా ఫస్ట్ రీసెంట్ది పెట్టాలి, రీసెంట్, ఓకే, నువ్వు సపోజ్ 23-24 నువ్వు క్యాప్జెమినీలో వర్క్ చేసావు, 22-23 నువ్వు టెక్ మహీంద్రాలో వర్క్ చేసావు, ఫస్ట్ రీసెంట్ క్యాప్జెమినీ, దానికి ముందు టెక్ మహీంద్రా, సో ఆర్డర్ ప్రకారమే పెట్టాలండి. చాలామంది అది మిస్టేక్, ఇది ఇప్పుడు తప్పు ఉంది ఇక్కడ, దిస్ ఈజ్ ద మిస్టేక్ 1. ఎందుకు సార్, టెక్ మహీంద్రా పైన ఉండాలి, ఎందుకు 23-24 టెక్ మహీంద్రా, దానికి ముందు క్యాప్జెమినీ 22-23, ఫస్ట్ రీసెంట్ టెక్ మహీంద్రా, దాని కింద క్యాప్జెమినీ ఉండాలి, కరెక్ట్ ఆర్డర్ అయితే అది. రీసెంట్ 1 షుడ్ బి ఇన్ ద టాప్, ఓకే, రీసెంట్గా వర్క్ చేసింది దాని కింద ప్రీవియస్ ఉండాలి ఆర్డర్. అకాడమిక్ డీటెయిల్స్ కూడా అదే ఇంపార్టెంట్ నాన్న, హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్. సపోజ్ నువ్వు బీటెక్ చేస్తున్నావు, డిగ్రీ చేస్తున్నావు, ఎంటెక్ చేస్తున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, హయ్యెస్ట్ డిగ్రీ ఫస్ట్, ఓకే, లేడేస్తే నువ్వు ఎంటెక్ స్టూడెంట్ అనుకుంటే ఎంటెక్, దాని కింద బీటెక్, దాని కింద ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా, దాని కింద 10th రావాలి, రైట్. సో అక్కడ కూడా ఓకే, నీ కోర్స్ ఆ డిగ్రీ ఏంటి, నీ పర్సంటేజెస్ ఈజీపీఏనా, నువ్వు ఇంకా చేస్తున్నావు అంటే పర్స్యూయింగ్, బీటెక్ చేస్తుంటే పర్స్యూయింగ్, లేదు బీటెక్ అయిపోయింటే ఓకే, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు అవుతుంది, పర్స్యూయింగ్ అయినా నీకు 2027లో నీ బీటెక్ అవ్వడము, 26 అవ్వడము, లేక గ్రాడ్యుయేట్ ఆల్రెడీ అయిపోయింటే ఏ ఇయర్లో కంప్లీట్ అయ్యింది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇలా మనం టేబుల్ ఫార్మేట్లో తీసుకోవచ్చు. బీటెక్, సిఎస్సి, దానికి ముందు ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా, ఎస్ఎస్సి, నీ ఇన్స్టిట్యూషన్ పేరేంటి, ఏ యూనివర్సిటీ, ఏ ఇయర్లో నీది కంప్లీట్ అవుతుంది, ఓకే, కంప్లీట్ అయిపోయింది, పర్సంటేజ్ అప్పటి వరకు ఎంత, లేదు సార్ సీజీపీఏ, ఓకే, అన్ని సీజీపీఏలో పెట్టు, లేదు సార్ కొన్ని సీజీపీఏ కొన్ని పర్సంటేజ్ ఉంది, అలా వద్దమ్మా, ఉంటే అన్నీ కూడా పర్సంటేజ్ లేదా అన్ని సీజీపీలో పెట్టడం బెటర్, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది డీటెయిల్స్, ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో, ఇది ఆప్షనల్ అండి, మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది ఆప్షనల్, అకాడమిక్ డీటెయిల్స్ మ్యాండేటరీ, అకాడమిక్ డీటెయిల్స్ కంపల్సరీ రెజ్యూమ్లో ఉండాలి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఆప్షనల్. బట్ ఉంటే నీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇంటర్వ్యూలో మీకు చెప్పాను, ఈ రెజ్యూమ్ అనేది ఫస్ట్ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడానికి కంపెనీ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఇంటర్వ్యూలో ఉపయోగపడుతుందని. నువ్వు ప్రాజెక్ట్ గురించి ఏమైనా నువ్వు బీటెక్లో ఫస్ట్ ఇయర్ నుంచి నువ్వు ఏ ప్రాజెక్ట్ చేసినా, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్, మీరు చేసిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇక్కడ పెట్టాలి. ప్రాజెక్ట్ టైటిల్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ గురించి 2-3 lines డిస్క్రిప్షన్, ఇక్కడ 10 lines, నీకు ప్రాజెక్ట్ 40 pages డాక్యుమెంట్ ఉండొచ్చు, ఇక్కడ 2-3 linesలో ప్రాజెక్ట్ గురించి డిస్క్రిప్షన్, ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ పట్టింది, రోల్ ఏంటి నీది, టీంలో ఎంతమంది ఉన్నారు, నువ్వు ఒకడే చేసావా, 3-4 కలిసి చేశారా, ఓకే, దాంతో చేస్తుంటే నీ రోల్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పెట్టాలి. ప్రాజెక్ట్ ఉంటే నీకు ఇంటర్వ్యూలో ఏమవుద్దంటే నాన్న, ఫస్ట్ నీ ఇంట్రడక్షన్, నీ గురించి నువ్వు చెప్పుకోవాలి, ఒక 2-3 minutes. జనరల్ ఇంటర్వ్యూ ఎప్పుడు కానీ 15 to 20 minutes ఈజ్ ద ఐడియల్ టైం, మెజారిటీ ఆఫ్ ద ఇంటర్వ్యూస్. ఫస్ట్ 2-3 minutes నీ ఇంట్రడక్షన్కి అయిపోద్ది, తర్వాత నీ ప్రాజెక్ట్ గురించి ఉందనుకోండి, నీ ప్రాజెక్ట్ ఒకవేళ ఉంటే నీ రెజ్యూమ్లో, ఇక్కడ 3 to 5 minutes నీ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు, నువ్వే ప్రాజెక్ట్ చేస్తావు కాబట్టి దానికి ఈజీగా ఆన్సర్స్ చేస్తావు, నీ ఇంటర్వ్యూ ఈజీగా అవుతుంది. రెజ్యూమ్ ఏం డిసైడ్ అవుతుందంటే, బాల్ నీ కోర్టులో ఉందా, రిక్రూటర్ కోర్టులో ఉందా. బాల్ నీ కోర్టులో అంటే వాడు ఏం క్వశ్చన్లు అడగాలో నువ్వే ముందుగా ఇక్కడ పెట్టేయచ్చు. ఈ ప్రాజెక్ట్ పెట్టావు అనుకో, ఖచ్చితంగా వాడు చూసి, అరే బాబు ఈ ప్రాజెక్ట్ ఏం చేసావు,
ఇది జనాలకి ఏం ఉపయోగం, సొసైటీకి ఏం ఉపయోగం, ఏం సాఫ్ట్వేర్ వాడావు, నీకు టీంలో ఎలా మీరు కొలాబరేట్ అయ్యారు, అందరికి ఒకే ఐడియా లేదు కదా, మీకు కాన్ఫ్లిక్ట్స్ వస్తే దాన్ని ఎలా ఒక్కొక్కరు మీరు ఎలా దాన్ని పరిష్కరించుకున్నారు, ఎలా మీరు చేస్తున్నారు అనే దాని గురించి అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. నీ ప్రాజెక్ట్ లేదనుకోండి వాడు ఏదైనా క్వశ్చన్స్ అడగచ్చు. సో ఈ ప్రాజెక్ట్ ఉంటే మ్యాక్సిమం 2 ప్రాజెక్ట్స్ ఉండాలి నాన్న, ఎక్కువ వద్దు. టాప్ ప్రియారిటీ, నువ్వు చాలా ప్రాజెక్ట్స్ చేసినా కంపెనీకి అప్లై చేసేటప్పుడు టాప్ 2 పెట్టండి చాలు. దట్టు ఆ కంపెనీ అనేది నీకు పైథాన్ రిలేటెడ్ జాబ్ అనుకుందాం, నీ ప్రాజెక్ట్ ఏదైనా పైథాన్ పని అంటే అది పెట్టు. లేదు సార్ ఆ కంపెనీ అనేది సివిల్ ప్రాజెక్ట్ ఉంది, నీ సివిల్ పైన ఏదైనా ప్రాజెక్ట్ ఉందా, ఓకే సివిల్ రిలేటెడ్ జాబ్ సార్ అది, నువ్వు సివిల్ పైన ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే అది పెట్టు, అప్పుడు నీకు జాబ్. అందుకే అంటున్నా నువ్వు జాబ్ గురించి చదవాలి. చాలామంది బ్లైండ్గా ప్రతి కంపెనీకి ఒకే రెజ్యూమ్ పెడుతున్నారు. నో, ప్రతి కంపెనీ JD అని ఒకటి ఇస్తాను, జాబ్ డిస్క్రిప్షన్, అది చదివి వాడికి చెప్తాడు క్లియర్గా నాకు ఈ సో కావాలి అని. దాని ప్రకారం నీకు ఆ స్కిల్స్ ఉంటే, ఆ ప్రాజెక్ట్స్ ఉంటే అవి పెట్టాలి. దాని ప్రకారమే నీ కెరీర్ ఆబ్జెక్టివ్ కూడా మార్చుకుంటే బెటరు. అప్పుడు నీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి, ఇంటర్వ్యూలో కూడా హై ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ రెజ్యూమ్లో అబద్ధాలు ఉండకూడదు, ప్రతి పదము నీకు తెలుసుండాలి, ప్రతిదీ నీదై ఉండాలి. ఎవరిదో రెజ్యూమ్ తీసుకొచ్చి నీ పేరు మార్చడం తప్పండి, దానివల్లే చాలామంది ఇంటర్వ్యూలో మిస్ అవుతున్నారు. ప్రతిదీ నీదై ఉండాలి అండ్ ప్రతి పదానికి నీకు మీనింగ్ తెలిసి ఉండాలి. అందుకే కొంత ఎక్కువ టైం తీసుకొని చెప్తున్నాం. ఇది ఒక శాంపుల్ నాన్న, ప్రాజెక్ట్ ఒక టైటిల్, ఆన్లైన్ బుక్ స్టోర్ వెబ్ అప్లికేషన్, ఎంత టైం పట్టింది, జనవరి టు ఏప్రిల్, 4 months చేశారు వాళ్ళు ప్రాజెక్ట్. ఓకే, దాని డిస్క్రిప్షన్ 2 lines చూడండి. ఓకే, దాంతో ఏమేమి రోల్స్, ఏమేమి చేశారు, ఏం రెస్పాన్సిబిలిటీ, ఏ టెక్నాలజీ వాడారు. మీ బ్రాంచ్ వైజ్ మారుతుందండి. ఇది CSE రిలేటెడ్ ఓకే ప్రాజెక్ట్, సివిల్ వాళ్ళకి సివిల్ రిలేటెడ్ ప్రాజెక్ట్, మీ సాఫ్ట్వేర్స్ ఏం వాడారు, ఆడేం టెక్నాలజీస్ వాడారు, రైట్. సో రిలేటెడ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనకు ఉంటే చాలా ప్లస్ అండి. ఖచ్చితంగా దానిపైన క్వశ్చన్లు అడుగుతారు, మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్, ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కిల్స్, స్ట్రెంగ్త్స్ అండ్ హాబీస్. ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కిల్స్, స్ట్రెంగ్త్స్ అండ్ హాబీస్ కదా. సో ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఇది జాబ్ డిస్క్రిప్షన్ చదివి దాని ప్రకారం పెట్టండి నాన్న. సపోజ్ నీకు చదివిన జాబ్ డిస్క్రిప్షన్లో సైబర్ సెక్యూరిటీ అని ఉంది, నీకు అది ఇంట్రెస్ట్ అంటే అప్పుడు సైబర్ సెక్యూరిటీ అని పెట్టు. ఓకే, ఎస్పెషలీ మేము IT సెక్టర్ జాబ్స్ వాళ్ళని ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కిప్ చేయమని చెప్తాం. ఇది మ్యాండేటరీ కాదు, నువ్వు స్కిప్ చేయొచ్చు. ఓకే, అదే సివిల్ వాళ్ళనుకోండి, సివిల్ ఆ ప్రొఫైల్ చూసి దాంతో మీకు ఓకే రిలేటెడ్ టు బిల్డింగ్ పైన ఏమైనా ఉందా, వాట్ ఈస్ ద ప్రొఫైల్, దాని రిలేటెడ్ స్కిల్స్ నువ్వు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నాకు సో సబ్జెక్ట్ ఇష్టం, నీ జాబ్ రిలేటెడ్ సబ్జెక్ట్ అక్కడ పెట్టచ్చు. ఇప్పుడు నీకు జాబ్ సపోజ్ IT వాడు ఆ జాబ్ డిస్క్రిప్షన్ చదవకుండా నువ్వు సైబర్ సెక్యూరిటీ అని పెడతావు, అక్కడ జాబ్ ఏమో వేరే రోల్, నువ్వు ఇక్కడ సైబర్ సెక్యూరిటీ పెట్టావు, జాబ్ ఏమో సర్వీస్ నౌ, దీనికి దానికి సంబంధం లేదనుకోండి, నీకు ఆపర్చునిటీ పోతుంది, రైట్. ఓకే, నీకు తెలిస్తే దాని రిలేటెడ్, అందుకే IT సెక్టర్ వాళ్ళు యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓకే, JD పైన డిపెండ్ అయ్యి కోర్ బ్రాంచెస్ వాళ్ళు, EC వాళ్ళు, సివిల్, ట్రిపుల్ మెకానికల్ వాళ్ళంతా మీరు ఆ జాబ్ JD అంటే జాబ్ డిస్క్రిప్షన్ చదివి దాన్ని బట్టి మీరు ఆ స్కిల్స్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేయొచ్చు, దాని రిలేటెడ్ ఏమైనా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్. ఈ టెక్నికల్ స్కిల్స్ పైన ఆల్రెడీ మన ప్లేస్మెంట్ సిరీస్లో GK సార్ ప్రతి బ్రాంచ్కి ఏ బ్రాంచ్ వాళ్ళ నుంచి ఏ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ ఆల్రెడీ చెప్పారు. ఇక జస్ట్ నేను గ్లిమ్సీ పెడుతున్నాను. ఓకే, సపోజ్ CSE వాళ్ళకి ప్రోగ్రామ్ టెక్నికల్ స్కిల్స్ ఇవి అన్నీ నీకు తెలిస్తేనే పెట్టు. సో నాకు జావా రాదు, మళ్ళీ అక్కడ పెట్టకన్నా నా రెజ్యూమ్లో. నీ స్కిల్స్ ఉంటేసి స్కిల్స్ నువ్వు పెడితే రెజ్యూమ్లో వాళ్ళ స్కిల్స్ పైన క్వశ్చన్ అడుగుతారు. సపోజ్ ఇది ఉంది, అరే వాడు క్వశ్చన్ ఏం అడుగుతారంటే బాబు Cకి జావాకి డిఫరెన్స్ ఏంటి, నువ్వు స్కిల్స్ పెట్టావు కదా C వచ్చు అని చెప్పి వాడు క్వశ్చన్ అడుగుతారమ్మా. జస్ట్ లైక్ దట్ ఇక్కడ ఉందని పెట్టేయడం కాదు, నీకు తెలుసుండాలి, దానిపైన నాలెడ్జ్ లేకపోతే పెట్టకండి. ఓకే, ఇది ఓకే లెటెస్ట్ డిజైన్ టూల్స్ ఏంటి, వెబ్ టెక్నాలజీస్, ఏ డేటాబేస్, ఇవన్నీ టెక్నికల్ స్కిల్స్ శాంపుల్, రైట్. ఓకే, సపోజ్ సివిల్ వాళ్ళకైతే ఓకే వాట్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీరు ఏమేమి పెట్టచ్చు, మీ సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉండాలి. ఓకే, CAD సాఫ్ట్వేర్ వచ్చా, జియో టెక్నికల్ సాఫ్ట్వేర్, GA సాఫ్ట్వేర్, ఇవన్నీ సివిల్ రిలేటెడ్వి. మెకానికల్ వాళ్ళవి, సో మెకానికల్ వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్స్, ఓకే మీకు సబ్జెక్ట్స్, ఇవన్నీ మీరు టెక్నికల్ స్కిల్స్లో మెన్షన్ చేయొచ్చు. ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఈ సబ్జెక్ట్స్, థర్మోడైనమిక్స్ నీకు ఇంట్రెస్ట్ ఆ జాబ్ రిలేటెడ్ ఉందా, ఒక దాన్ని మెన్షన్ చేయడం, దానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇవి నీకు తెలుసుంటే మెన్షన్ చేయడం. ఓకే, ఇవన్నీ టెక్నికల్ స్కిల్స్ డిఫరెంట్ బ్రాంచెస్ బట్టి మారుతూ ఉంటాయి, JD బట్టి నువ్వు చూసుకోవాలి. సపోజ్ మెకానికల్ స్టూడెంటే సాఫ్ట్వేర్కి అప్లై చేస్తున్నావు, ఓకే దాని సాఫ్ట్వేర్ రిలేటెడ్ నీకు C వస్తే బేసిక్స్ ఆఫ్ C రాయడము నీకు తెలిసి ఉండాలి కొంచెం అన్న.
జావా ఒకవేళ నీకు ఉంటే తెలుసుంటే ఒక దాని గురించి, పైథాన్ తెలిస్తే పైథాన్ గురించి, నువ్వు ఏ జాబ్కి అప్లై చేస్తున్నావు, వెరీ ఇంపార్టెంట్ ఈజ్ దట్. నువ్వు అప్లై చేస్తేమో సాఫ్ట్వేర్ జాబ్, పెట్టిన స్కిల్స్ ఏమో నీ కోర్ పెడితే ఇట్ విల్ నాట్ బి సింక్. పెట్టచ్చు బట్ ఇట్ విల్ నాట్ బి సింక్, రైట్. సాఫ్ట్ స్కిల్స్ వీటన్నిటి గురించి కూడా ఆల్రెడీ జీకే సార్ సెషన్ చెప్పారు. మీరు ప్లీజ్ సీ ద ప్రీవియస్ సిరీస్. మన ప్లేస్మెంట్ సిరీస్లో బ్రాంచ్ వైజ్ ఒక్కొక్క బ్రాంచ్ వాళ్ళకి ఏ స్కిల్స్ ఉండాలో ఆల్రెడీ చెప్పారు. స్ట్రెంగ్త్ అండ్ హాబీస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెంగ్త్ అండ్ హాబీస్ కూడా నాకు వాకింగ్ వచ్చు, రన్నింగ్ వచ్చు, అది నీ స్ట్రెంగ్త్ అలా కాదు. నీ జాబ్కి రిలేటెడ్, హైలీ మోటివేటెడ్, సెల్ఫ్ మోటివేటెడ్. అరే నాకు ఎవరో ఒకరు చెప్పాల్సిన పని నేను సెల్ఫ్ మోటివేట్, నాకు కావాల్సి నేను కంపెనీకి ఏం కావాలి, నాకేం కావాలో నేను చేసుకుని సెల్ఫ్ మోటివేటెడ్. అడాప్టబిలిటీ, నీ స్ట్రెంగ్త్లో అడాప్టబిలిటీ అంటే ఒక ఏ సిచ్యువేషన్ కన్నా నువ్వు యూ కెన్ సూట్ ఫర్ దట్, నువ్వు దాని ప్రకారం నువ్వు మారిపోయి. నీడ్ అడాప్టబిలిటీ ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటో తెలుసా, నీకు నైట్ షిఫ్ట్స్ అన్నా ఓకే, డే షిఫ్ట్స్ అన్నా ఓకే, నేను దేనికన్నా రెడీగా ఉన్నాను. అడాప్టబిలిటీ ఇండైరెక్ట్ కదా, రైట్. ఓకే, నీకు ట్రావెలింగ్ అని పెట్టావు హాబీస్లో అంటే నువ్వు ఇండైరెక్ట్గా వాళ్ళు సిగ్నల్ ఇస్తున్నావు, ఐ కెన్ ఓకే వర్క్ ఇన్ ఎనీ లొకేషన్ ఇన్ ఇండియా కదా, ఎక్కడైనా ట్రావెలింగ్ నీకు ఇష్టం ఉంటే ఏమవుద్ది. నువ్వు ఎక్కడైనా ఏ కంపెనీలో పనిచేస్తున్నా నువ్వు మళ్ళీ ఇంటికి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటావు కదా. సో ట్రావెలింగ్ ఇష్టం ఉన్నట్టు నీకు హైదరాబాద్లో జాబ్ కాకుండా పూణేలో జాబ్ ఉన్నా, లేదా అహ్మదాబాద్లో జాబ్ ఉన్నా, నీకు ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక జాబ్ చేసుకుని మంత్కి ఒకసారి ఇక్కడ వచ్చి వెళ్ళిపోవడం, ఇంటికి వచ్చి చూసుకెళ్ళిపోవడం అవన్నీ. సో ఇండైరెక్ట్లీ యు ఆర్ విల్లింగ్ దట్ యు ఆర్ రెడీ టు వర్క్ ఫర్ ఎనీ లొకేషన్. ట్రావెలింగ్ అని పెట్టావంటే ఇండైరెక్ట్గా లింక్, కానీ నువ్వు ట్రావెలింగ్ ఇష్టమే ఉండాలి ముందుగా, రైట్. సో రీడింగ్, ప్రోగ్రామింగ్, కోడింగ్ నీ హాబీస్. మల్టీ టాస్కింగ్, ఇది గుడ్ కమ్యూనికేటర్, యాక్టివ్ లిజనింగ్ అనేది మీకు కొన్ని టెక్నికల్ సపోర్ట్ కంపెనీస్ ఉంటాయండి, వేర్ యూ నీడ్ టు ఆన్సర్. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కాల్ చేస్తే మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు వాళ్ళు కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి, గుడ్ కమ్యూనికేటర్, వాళ్ళు చెప్పింది నువ్వు వినవాలి, యాక్టివ్ లిజనింగ్ ఉండాలి. ఓపెన్ మైండెడ్నెస్, ప్రతి కంపెనీ ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓపెన్ మైండ్నెస్, నాకు అన్నీ వచ్చు, నేనే తోపు, నో డియర్. ఒక ఫస్ట్ వినాలి, ఓపెన్ మైండ్గా ఉండి ఓకే ఫైన్, దీంతో కొత్తగా ఏమైనా ఉందేమో. ఇప్పుడు చాలా రెజ్యూమ్ అనగానే సెషన్ నాకు అన్నీ తెలిసి రెజ్యూమ్ అనుకుంటారు. వినండి లాస్ట్ వరకు, మీకు ఏమి కొన్ని పాయింట్స్ నేర్చుకోవచ్చేమో, రైట్. ఓపెన్ మైండ్నెస్, క్రియేటివిటీ, అడాప్టబిలిటీ, దీంతో నీకు ఏం సూట్ అవుతుందో. టీమ్ వర్క్, ఈ కంపెనీస్లో అన్నింటిలో కూడా నువ్వు ఒక్కడే వర్క్ చేయన్నాను, ఒక టీం కలిపి వర్క్ చేస్తారు కదా. సో టీమ్ వర్క్, లీడర్షిప్ క్వాలిటీస్ నీకు ఉన్నాయా లేవా. పంక్చువాలిటీ, రైట్. ఓకే, సో ఇవన్నీ నీకు హానెస్టీ, దట్స్ ఆల్సో ఎస్, దే విల్ ఎక్స్పెక్ట్ హానెస్టీ రిలేటెడ్, పంక్చువాలిటీ రిలేటెడ్, రైట్. ట్రస్టబిలిటీ, ట్రస్ట్, okay, interest in all honesty and trust, all both same, right. So strength and hobbies sample, right. మీరు ఏమంటే స్ట్రెంగ్స్ పెట్టకండి, రైట్. సో మీకు అందుకే కొన్ని కీవర్డ్స్ ఇస్తున్నా, మీకు దీంతో ఏది సూట్ అవుతుందో దానిపైన ఒక్కొక్కసారి అడుగుతాడు సిచ్యువేషన్. అరే బాబు నువ్వు పంక్చువాలిటీ అయినా కదా, ఒక ఎగ్జాంపుల్ నువ్వు చెప్పు, నీ ఉంచి నువ్వు యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఎస్, నేను బీటెక్లో నాకు 90% అటెండెన్స్ ఉంది, నేను ఎవ్రీ కాలేజ్కి 9:30, నేను 9:25కి రీచ్ అవుతాను, 4 o'clock కాలేజ్ అయితే 4:10 వరకు ఉండి నేను వస్తాను. సో పంక్చువాలిటీ, నేను ఒక్క క్లాస్ కూడా బంక్ కొట్టలేదు. సో పంక్చువాలిటీ, దానిపై నువ్వు ఉండాలి, నీకు ఆల్రెడీ ఉండాలి, రైట్. డోంట్ గివ్ ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రెజ్యూమ్, మళ్ళీ చెప్తున్నా, ఓకే. ఇండస్ట్రీ ఎక్స్పోజర్, నువ్వు బయట ఏదైనా కంపెనీస్ విజిట్ చేసావా, ఏ కంపెనీ విజిట్ చేసావు దాని డీటెయిల్స్, రైట్. ఇంప్లాంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్, ఏదైనా కంపెనీకి వెళ్ళి నువ్వు వర్క్ చేసావా ఇంటర్న్షిప్, ఓకే, ఎంత డ్యూరేషన్ ఏంటి దాని డీటెయిల్స్. అచీవ్మెంట్స్, నువ్వు ఏమైనా అచీవ్ చేసావో దాని డీటెయిల్స్, ఇవన్నీ రెజ్యూమ్లో ఉంటే. ఇవన్నీ మ్యాండేటరీ కాదన్న, మెయిన్ మ్యాండేటరీ నీ కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్, కెరీర్ ఆబ్జెక్ట్, ఓకే. ఇవన్నీ ఎక్కువ ఉంటే నీ ఇంటర్వ్యూ అంత ఈజీగా అయిపోద్ది. ప్రాజెక్ట్ గురించి 5 minutes క్వశ్చన్స్ వేశాడు, ఓకే. తర్వాత నువ్వు స్కిల్స్ పెట్టావు, వాట్ స్కిల్స్ పైన క్వశ్చన్ వేస్తాడు, రైట్. దెన్ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, నీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ తెలుసు, దానికి నువ్వు ఆన్సర్ చేస్తున్నావు అంతే, రైట్. ఇండస్ట్రీ ఎక్స్పోజర్స్, ఏ కంపెనీకి వెళ్ళావు, ఎప్పుడు వెళ్ళావు, ఓకే. దాంతో సో కంపెనీ రాస్తావు కదా. సో వాడు అడుగుతా నీ అబ్జర్వేషన్ ఏంటి ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు. నువ్వు సపోజ్ యాక్సెంచర్ కంపెనీకి అప్లై చేస్తున్నాను, నువ్వు ఆల్రెడీ యాక్సెంచర్ కంపెనీ విజిట్ చేసావు, అది పెడితే నీకు ప్లస్సే కదా, రైట్. ఓకే, నౌ ఇంటర్న్షిప్స్ ఆర్ ఇన్ప్లాంట్ ట్రైనింగ్. సో ఏదైనా నువ్వు కంపెనీలో ఇంటర్న్షిప్ ఆర్ ఇన్ప్లాంట్ ట్రైనింగ్ చేస్తుంటే ఎక్కడ చేస్తావు, ఓకే, ఏం నేర్చుకున్నావు అక్కడ, ఇంటర్న్షిప్ ఏం చేస్తావు, ఏంటి ఆ రోల్ ఏంటి, దాన్ని ఏ టైం నుంచి ఏ టైం వరకు చేస్తావు, దాంతో ఏం నేర్చుకుని, దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి గ్యారంటీ. ఇంటర్న్షిప్ ఉంటే మీకు లాట్ ఆఫ్ అడ్వాంటేజ్, దానిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ కూడా ఉంటాయి, రైట్. అచీవ్మెంట్స్, కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్.
అచీవ్మెంట్స్, నువ్వేమైనా అచీవ్మెంట్స్ చేస్తుంటే, సార్ అచీవ్మెంట్స్ అంటే నాకు తెలియట్లేదు, అందుకే మీకు క్లియర్గా ఇక్కడ డీన్స్ లిస్ట్ హానర్స్ మీన్స్ ఓకే నువ్వు టాపర్ అయ్యి ఉంటే ఒకవేళ రైట్, సో టాపర్ దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ వర్డ్ డీన్స్ లిస్ట్ హానర్స్ రైట్. నువ్వు టాపర్ ఏదైనా సెమిస్టర్లో టాపర్ అయ్యావు, లేదా నువ్వు ఇంటర్మీడియట్ టాపర్, 10th టాపర్, ఆర్ మేబీ యు ఆర్ ఏ టాపర్ ఇన్ ఏ బీటెక్ ఆర్ ఎంటెక్, సో దట్ డీన్స్ లిస్ట్ హానర్స్. బెస్ట్ ప్రాజెక్ట్ అవార్డ్, ఇంటర్న్షిప్ ఎక్సలెన్స్ అవార్డ్, ఇవన్నీ అవార్డ్స్ అండి రైట్. అచీవ్మెంట్స్ కింద కూడా వస్తాయి. సో స్కాలర్షిప్ రిసిపెంట్, స్కాలర్షిప్ అంటే నాట్ లైక్ ఫర్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ దాని గురించి కాదు, నీ టాలెంట్ వల్ల ఏదో ఈవెంట్లో పార్టిసిపేట్ చేసావు వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చారు రైట్, నీ మెరిట్ బేస్డ్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెరిట్ రైట్. నెక్స్ట్ టెక్నికల్ పేపర్ ప్రజెంటేషన్, ఎక్కడైనా పేపర్ ప్రజెంటేషన్ చేస్తుంటే దానికి నీకు అవార్డు వచ్చిండే, ఫస్ట్ పేపర్ అవార్డ్, బెస్ట్ పేపర్ అవార్డ్ రైట్. ఓకే, స్పోర్ట్స్లో అచీవ్మెంట్స్ ఉన్నా ఫైన్, దట్స్ ఆల్సో గుడ్. లీడర్షిప్ అవార్డ్, వాలంటీర్ సర్వీస్ అవార్డ్, ఇది మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో వస్తుంది. పబ్లికేషన్స్ ఏమైనా చేస్తున్నా, ఏమైనా పబ్లికేషన్స్ అయినా ఫైన్. ఇండస్ట్రీస్ సర్టిఫికేషన్, ఐఎమ్ AWS సర్టిఫైడ్ క్యాండిడేట్, ఐఎమ్ సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్, AWS సర్టిఫైడ్, RPA సర్టిఫైడ్ రైట్, సైబర్ సెక్యూరిటీ సర్టిఫైడ్ క్యాండిడేట్. సో సర్టిఫికేషన్స్, అచీవ్మెంట్స్, అవార్డ్స్ రైట్. సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేషన్, మీరు బెక్ సర్టిఫికేషన్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ పైన రైట్. సో దర్ లాట్ ఆఫ్ సర్టిఫికేషన్ రిలేటెడ్ లాంగ్వేజెస్. మీరు ఏదైనా ఫారిన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. కొన్ని కంపెనీస్ ఫారిన్ లాంగ్వేజ్ ఉంటే జర్మన్ లాంగ్వేజ్ మీకు వస్తే చాలా అడ్వాంటేజ్ కూడా. ప్రతి లాంగ్వేజ్కి కొన్ని ఫారిన్ లాంగ్వేజ్కి అడ్వాంటేజ్ ఉన్నాయి. ఇక మీరు ఫారిన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు, ఆ సర్టిఫికేషన్ కూడా మీరు యాడ్ చేయొచ్చండి రైట్. అవార్డెడ్ యాజ్, అప్రిషియేటెడ్ యాజ్ రైట్. సో సర్టిఫైడ్ యాజ్, సో ఆన్. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటే వీ కెన్ యాడ్ ఆన్ దోస్ థింగ్స్ రైట్. ఇవన్నీ రెజ్యూమ్లో మ్యాండేటరీ కాదు, మీకు చాలామంది చేస్తుంటారు తెలుసు బట్ పెట్టట్లేదండి. అండ్ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ లేదా ఇంటర్మీడియటో లేదా నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అయింటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ప్రతి కాలేజ్లో, ఎస్పెషల్లీ మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో దర్ ఆర్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. హ్యాకథాన్స్ కూడా, ఇక్కడ హ్యాకథాన్ విన్నర్ రైట్. సో చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి బట్ చాలామంది దాన్ని మర్చిపోతున్నారు. నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మీరు ప్రతి ఈవెంట్లో ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నా ఆ రోజు ఒక పేపర్ పైన మీరు ఆ రోజు ఏ టాపిక్ దానిపైన లేదు ఆడియో ఒకటి రికార్డ్ చేసుకోండి. మీరు ఆ సో టాపిక్ సో డేట్ నేను అటెండ్ అయ్యాను, దీంతో నేను సో నేర్చుకున్నాను, ఆ ఆడియో క్లిప్ని జస్ట్ మీ జీమెయిల్కి అటాచ్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మీరు ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు మర్చిపోతుంటారు. లేదా మీరు లింక్డ్ఇన్లో కూడా ఆ రోజు అటాచ్ చేసి పెట్టాం. నువ్వేదైనా సర్టిఫికేషన్ ఏదైనా ఈవెంట్ పార్టిసిపేట్ చేసావా, నీకు ఒక సర్టిఫికేట్ వచ్చిందా, దాన్ని అటాచ్ చేసి లింక్డ్ఇన్లో పెట్టు. హలో కనెక్షన్ సో ఐఎమ్ అటెండెడ్ సో ఐ అచీవ్డ్ ద సర్టిఫికేట్. సో యూ యాడ్ ఇట్, లింక్డ్ఇన్లో పడేసేసి నీకు అంత రికార్డు ఉంటుంది. దాంతో నువ్వు చేసిన సర్టిఫికేషన్స్లో ఏదైనా నీకు ఆ కంపెనీ జేడీకి రిలేటెడ్ ఉంటే దాన్ని పెట్టాం. సార్ నాకు సర్టిఫికేషన్స్ 10 ఉన్నాయి, 10 అవసరం లేదు నాన్న, ఫస్ట్ ప్రియారిటీ నీకు జాబ్ రిలేటెడ్, లేదు టాప్ 2, నువ్వు యూ పిక్ ద టాప్ 2 or 3, ఎక్కువ వద్దు, 10 ఉంటే 10 పెట్టకండి, అన్నీ అవసరం లేదు. రెజ్యూమ్ ఎప్పుడు కానీ 1 page ఆర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లేదా 1 సైడే రావాలి. అది మనం స్ట్రక్చర్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. పేపర్ ప్రజెంటేషన్స్ ఏమైనా నువ్వు ఇచ్చుంటే ఆ పేపర్ ఏంటి, ఏ టైటిల్, ఎక్కడ ఏ కాలేజీ చేస్తావు, పేపర్ ప్రజెంటేషన్స్ కూడా చాలా ఉంది నీ దగ్గర అంటే ఫస్ట్ థింగ్ రిలేటెడ్ టు ద జాబ్, ఆ జాబ్ రిలేటెడ్ పెట్టు. అన్ని డీటెయిల్స్ నీకు ఫస్ట్ ఉండాలి, దాని నుంచి పిక్ చేసుకో. లేదు సార్ ఐఐటీస్లో నేను ఇచ్చాను, ఎన్ఐటీలో ఇచ్చాను, యూనివర్సిటీస్లో ఇచ్చాను, లేదా సో కాలేజీలో ఇచ్చాను, సో ఆ ప్రియారిటీ కూడా మెయింటైన్ చేయండి. మల్టిపుల్ ఉంటే ఫస్ట్ ప్రియారిటీ ఫర్ జాబ్ రిలేటెడ్ ఏమైనా నువ్వు ప్రజెంటేషన్ ఇచ్చావా ఆ టాపిక్ రిలేటెడ్గా, అది నీ జాబ్కి ఏమైనా యూజ్ అయ్యేటి ఉంటే దాని ప్రియారిటీ. లేదు ఐఐటీస్ ఎన్ఐటీస్ అలా రైట్. ఓకే, వర్క్షాప్స్ ఏమైనా అటెండ్ అయ్యింటే, మీరు చాలా వర్క్షాప్స్ అటెండ్ అవుతారు ఫస్ట్ ఇయర్ నుంచి, ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి కాలేజ్లో వాళ్ళు కూడా, ఎస్పెషల్లీ ఏస్లో చాలా వర్క్షాప్స్ జరుగుతుంటాయి బట్ మీరు ఆ డీటెయిల్స్ నోట్ చేసుకోవట్లేదు. సో అందుకే మీకు బెస్ట్ థింగ్ లింక్డ్ఇన్ అకౌంట్, దాంతో యాడ్ చేయడం. అలానే ఆ రోజు మీరు ఆడియో రికార్డ్ చేసి మీ మెయిల్లో ఉంటే, ఇప్పుడు మీరు రెజ్యూమ్లో పెడతారు నాన్న, ఫైనల్ ఇయర్లో వాడు దీనిపైన క్వశ్చన్ అయితే నీకు ఆండ్రాయిడ్ అండ్ ఐటీ అప్లికేషన్లో నీకు గుర్తే ఉండదు, ఆండ్రాయిడ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ దానిపై నీకు మర్చిపోయి ఉంటావు. అదే ఆడియో నువ్వు చెప్పింది నువ్వు ఒకసారి వింటే నీకు క్లియర్గా గుర్తుంటుంది. హార్డ్లీ 1 minute 2 minutes దీని గురించి మాట్లాడగలిగితే చాలు. వాడు వర్క్షాప్ నువ్వు 1 day అటెండ్ అయితే 1 day మొత్తం చెప్పండి, నువ్వు దాంతో నుంచి నీ అవుట్కమ్ ఏంటి రైట్. నెక్స్ట్ సెమినార్స్ కానీ వెబినార్స్ కానీ ఇవన్నీ కూడా ఒక కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ కింద ఉంటాయి. రెఫరెన్స్ డీటెయిల్స్, ఇది ఇంపార్టెంట్ థింగ్. రెఫరెన్సెస్ అనేవి 2 ఉంటాయండి. 1 is సపోజ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ కంపెనీ, ఆ కంపెనీలో ఎవరన్నా నీకు
తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ నాను. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ నువ్వు యాక్సెంచర్ కంపెనీకి అప్లై చేస్తున్నావు, ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు యాక్సెంచర్లో పనిచేస్తుంటే వాళ్ళ నేమ్, ఇది కూడా ఆప్షనల్ అండి, మ్యాండేటరీ కాదు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ ఆప్షనల్ వన్. ఆ రెఫరెన్స్ డీటెయిల్స్, నేమ్, డెసిగ్నేషన్, వాళ్ళ ఇన్స్టిట్యూట్ నేమ్, ఆర్గనైజేషన్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వన్ థింగ్. సెకండ్ టైప్ ఆఫ్ రెఫరెన్స్ ఈజ్ ఓకే సే నీ కాలేజ్లో నీకు బాగా తెలిసిన ఫ్యాకల్టీ అవ్వచ్చు, మీ హెచ్ఓడి అవ్వచ్చు, లైక్ మన ప్రిన్సిపల్ సార్ అవ్వచ్చు, మీ కాలేజెస్లో లేదా వేరే కాలేజ్ ప్రిన్సిపల్ అని నీ గురించి తెలిసి ఉండాలి. వాళ్ళు కాల్ చేసి సో ఈ క్యాండిడేట్ ఎలాంటి వాడే అంటే క్లియర్గా వాళ్ళు చెప్పగలగాలి. నీ స్కిల్స్ గురించి, నీకు స్ట్రెంత్ ఏంటంటే దాని గురించి చెప్పగలగాలి. రెఫరెన్స్ అనేది ఓకే కంపెనీ వాళ్ళు అవ్వచ్చు, లేదా మన కాలేజ్ రిలేటెడ్ మీ బెస్ట్ కొంచెం మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు. అందుకే వాడు ఇక్కడ డెసిగ్నేషన్ అడుగుతాడు. మన కాలేజ్ రిలేటెడ్ హెచ్ఓడీస్ అవ్వచ్చు, మీ ఫ్యాకల్టీ అవ్వచ్చు, నీ గురించి తెలిసిన వాళ్ళు ఉండాలి, నీ స్ట్రెంత్ గురించి తెలిసిన వాళ్ళు ఉండాలి. నవీన్ అంటే ఆ నవీన్ ఎవరో నాకు తెలియదు, నో. నవీన్ అంటే ఓకే నవీన్ మీ కాలేజ్లో, సో దే హ్యావ్ టు టెల్. ఓకే మీ గురించి తెలిసిన వాళ్ళు అయితే బెటర్, వాళ్ళ మెయిల్ ఐడి, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా, రైట్. నెక్స్ట్ థింగ్ ఓకే ఫోటో, ప్రొఫెషనల్ ఫోటో లేని వాళ్ళు అట్లీస్ట్ కాలేజ్ లోగో పెట్టుకోవచ్చు. సిగ్నేచర్స్ కూడా ఇక్కడ కొంచెం కాషియస్గా ఉండండి. మీరు బ్యాంక్ రిలేటెడ్ బ్యాంక్లో పెట్టే సిగ్నేచర్స్ వద్దు, దీనికి వేరే టైప్ ఆఫ్ సిగ్నేచర్ మెయింటైన్ చేయండి రెజ్యూమ్స్లో. ఓకే ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అక్కడే ఇక్కడ ఒకటే సిగ్నేచర్ వద్దు, రైట్. అండ్ డేట్ అండ్ ప్లేస్ మీరు లాస్ట్లో డిక్లరేషన్, ఇది కూడా ఆప్షనల్ అండి, బట్ డిక్లరేషన్ ఇస్తే బెటర్. ఐఎమ్ సో అండ్ సో, అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ అప్ టు మై నాలెడ్జ్. ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా నావే, నా నాలెడ్జ్ ప్రకారం అవన్నీ కూడా కరెక్ట్ అని డిక్లరేషన్ ఇవ్వడం, అది కూడా ఆప్షనల్ అండి. ఇది కూడా మీ ఇష్టం, పెట్టచ్చు పెట్టకపోవచ్చు, రైట్. డిక్లరేషన్ ఫైన్. నౌ ఫైనలీ విల్ గో ఫర్ ఫ్యూ శాంపుల్ రెజ్యూమ్స్ అండ్ ఆల్. ఓకే మీకు ఇంతవరకు అయితే ఇవన్నీ డీటెయిల్స్ అండి, మనం రెజ్యూమ్లో పెట్టాల్సిన ఏవి పెట్టచ్చు, దేనివల్ల యూజ్. ఓకే సార్ దీంతో నాకు కొన్ని తెలియవు, నాకు సర్టిఫికేషన్స్ లేవు, కంగారేం లేనన్న. నీకు తెలిసిన డీటెయిల్స్ పెట్టి తర్వాత సర్టిఫికేషన్స్ యాడ్ అయితే మీరు యాడ్ చేయండి, రైట్. మన ఆల్రెడీ చాలా మన కాలేజ్ గ్రూప్ లింక్స్లో మీకు యాక్సెంచర్ సర్టిఫికేషన్ ఒక 3 hours సర్టిఫికేషన్ చేస్తే క్లాస్ వింటే దానిపైన సర్టిఫికేషన్స్ ఉన్నాయి, సిడిఎస్ పైన కాంగ్రెజెంట్ పైన సర్టిఫికేషన్స్ ఉన్నాయి, గోల్డ్మెన్ సాక్స్ కంపెనీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. 3 to 4 hours మీరు టైం స్పెండ్ చేస్తే, టీసీఎస్ కంపెనీ 2 weeks మీరు ఆడియోస్ వాళ్ళు పంపించేవన్నీ రెజ్యూమ్ గురించి అంటే వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తున్నారు. అవన్నీ మనం ఆల్రెడీ షేర్ చేస్తాము, అవన్నీ మీకు యూజ్ అవుతాయి ఆ సర్టిఫికేషన్స్ అన్నీ కూడా. అండ్ ఫైనలీ ఓకే శాంపుల్ రెజ్యూమ్. ఇప్పుడు మనం ఇవన్నీ డిస్కస్ చేసాం కదా, మీకు డౌట్ ఉంటుంది, సార్ ఇవన్నీ చెప్పారు ఇది కరెక్టా కాదా. అందుకంటే ఇది గూగుల్, ఓకే మీకు ఇప్పుడు చూపిస్తున్న లింక్ శాంపుల్ రెజ్యూమ్ google.co.in/docs/about, గూగుల్ వెబ్సైట్ google.co.in/docs/about. గో టు డాక్స్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ వాడు రెజ్యూమ్ ఇచ్చాయండి, ఇది గూగుల్ వాళ్ళు ఇస్తున్న రెజ్యూమ్. ఓకే సో మన స్ట్రక్చర్ గురించి కూడా చెప్పాం కదా, సింగిల్ పేజ్ ఈజ్ ద బెస్ట్ వన్. సో ఇక్కడ మీరు చూస్తే ఫ్రెషర్కి ఇది సో ఫస్ట్ వన్ అండి. ఇక్కడ చూడండి యువర్ నేమ్ కింద మీకు ఓకే మీ సపోజ్ ఆస్పరెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆస్పరెంట్ సివిల్ ఇంజనీర్, ఆస్పరెంట్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, నీకేమైనా ట్యాగ్స్ కావాలంటే ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ మీకు వాడు మీ అడ్రస్ అడుగుతున్నాం మనం చెప్పాము ఆల్రెడీ. ఓకే దాని కింద ఎక్స్పీరియన్స్, ఓకే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తర్వాత ఏ కంపెనీలో వర్క్ చేసావు, రైట్. కింద ఎడ్యుకేషన్ అడిగారు చూడండి, గూగుల్ మనం మాట్లాడుకున్న గురించి ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడాం, రైట్. ఓకే ఇంకా ఇక్కడ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ మీకు ఏమొచ్చు వాటి గురించి, కింద దాని కింద అవార్డ్స్ అండ్ సర్టిఫికేషన్స్ రిలేటెడ్ అచీవ్మెంట్స్ అవన్నీ, రైట్. ఓకే లాస్ట్ లాంగ్వేజ్ నీకు ఏం లాంగ్వేజ్ వచ్చు అవన్నీ. సో ఇది సింగిల్ పేజ్ బెస్ట్ రెజ్యూమ్ అండి, రైట్. సో ఈ సింగిల్ పేజ్ ఇది గూగుల్లోనే ఉంది, మళ్ళీ మీకు చూపిస్తాను google.co.in/docs/about. గో టు డాక్స్ అని కొడితే ఇక్కడ ఫస్ట్దే ఉంది క్లియర్గా సింగిల్ పేజ్ 2 columns ఉంది. లేదు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రెజ్యూమ్ పెట్టుకోవచ్చు, అది మీకు చాలా మల్టిపుల్స్ ఉన్నాయి. సరే ఇంకా నాకు డౌట్ ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ తప్పు. మనం ఇప్పుడు ఫ్యాకల్టీ కంటే ChatGPT నమ్మడం ఎక్కువ అయిపోయింది కాబట్టి ChatGPTలో మీ ముందరే నేను ఓకే రెజ్యూమ్ ఫర్ ఫ్రెషర్ అని కొడతానండి. వాడు ఏం చూపిస్తాడో ఏమేమి డీటెయిల్స్ కావాలో వాడే చెప్తాడు. చూడు రెజ్యూమ్ ఫర్ CSC ఫ్రెషర్ లేదా ఈసీ ఫ్రెషర్, మీరు దాన్ని బట్టి ఫ్రెషర్, నేను CSC ఫ్రెషర్ అని టైప్ చేస్తున్నా. రెజ్యూమ్ ఫర్ CSC ఫ్రెషర్, రైట్. ఓకే ఇప్పుడు మీరు చూస్తే క్లియర్గా యువర్ నేమ్, అడ్రస్, ఆబ్జెక్టివ్, స్కిల్స్, ఓకే మీరు మీరే చూడండి, రైట్. సో వాడు క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు, మనం మాట్లాడుకున్నట్లే యువర్ నేమ్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, యువర్ ఫోన్ నెంబర్, కింద ఆబ్జెక్టివ్ ఏంటి,
ఓకే కెరీర్ ఆబ్జెక్టు అది ఎడ్యుకేషన్ గురించి చెప్పాం. ఫ్రెషనర్ కాబట్టి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి కదా. సో రిలేటెడ్గా ఏమైనా కోర్స్ వర్క్స్ ఉంటే దానికి స్కిల్స్ మనం చెప్పాం C++, HTML, CSC అన్నాం కాబట్టి CSC టర్మ్స్ వచ్చాయి. ఈసీ అని కొడితే ఈసీ వాజ్ రిలేటెడ్. బట్ ఈసీ స్టూడెంట్ సాఫ్ట్వేర్కి అప్లై చేస్తే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ రాసే స్కిల్స్ పైన, రైట్. ప్రాజెక్ట్స్ గురించి చెప్పాను. 2 బెస్ట్ అన్నాను. ఫస్ట్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, ఓకే. సెకండ్ ప్రాజెక్ట్ 2 పెట్టారు. ఇంటర్న్షిప్స్ ఏమైనా ఉంటే దాని ఎక్స్పీరియన్స్, ఏ కంపెనీ, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏం చేసావు అక్కడ, రైట్. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడాం. సర్టిఫికేషన్స్, అచీవ్మెంట్స్ గురించి మాట్లాడాం. రెఫరెన్సెస్ అవైలబుల్ అపాన్ రిక్వెస్ట్, అదే రెఫరెన్స్ మ్యాండేటరీ కాదు, నీకు ఎవరినో తెలుసుంటే అది పెట్టచ్చు, రైట్. ఇది మనం ChatGPT. ఇంకా ChatGPTలో మీరు ఏంటంటే సపోజ్ ఓకే నువ్వు ఇంకా ఇలా కూడా జాబ్ డిస్క్రిప్షన్ మీకు కంపెనీ వాడు ఇస్తాడు కదండి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు టైప్ చేసి స్కిల్స్ రిలేటెడ్ టు దిస్ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం మీరు పేస్ట్ చేస్తే ఇక్కడ వాడు చెప్తాడు. నీకు ఒక ఐడియా రాకపోయినా యాక్చువల్గా యాజ్ ఎ ఇంజనీర్ మనం ఆ కంపెనీ JD చదివితే మనకు తెలిసిపోతుందండి. బట్ ఇంకా తెలియదంటే నువ్వు ఇక్కడ వచ్చి కూడా క్లిక్ చేసి చేయొచ్చు. ఇది ఒకటి నాన్న. రెండోది ఇంకో మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే అందరూ ఫేస్ చేసేది రెజ్యూమ్ ఒక అలైన్మెంట్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడడానికి నీట్గా అలైన్మెంట్ ఉండాలి. అది చాలామంది ఉండదు. అందుకే మీకు ఇంతసేపు నేను కొన్ని ఫొటోస్ పిక్స్ అన్నీ పెట్టాను కదా, ఇలా డేట్ ప్లేస్ ఇవన్నీ కూడా ఒక యాప్లో ఉంటుంది నాన్న. ఆండ్రాయిడ్లో మీరు ఆండ్రాయిడ్ మొబైల్ అయితే రెజ్యూమ్ బిల్డర్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ లింక్ ఇదండి, రెజ్యూమ్ బిల్డర్ యాప్. ఆ రెజ్యూమ్ బిల్డర్ యాప్ మీరు ఓపెన్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్, ఇప్పుడు నేను ఏం చూపించినా ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. మీరు అన్నీ ఎంటర్ చేస్తే లాస్ట్లో 11 డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ రెజ్యూమ్స్ PDFs ఉంటుంది. నీకు ఏది కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ నువ్వు సిస్టమ్ ముందు కూర్చొని అరగంట టైప్ చేసి అలైన్మెంట్ ఉందా లేదా అవసరం లేదు. అలైన్మెంట్ అన్నీ అదే చేస్తుంది. కలర్స్ కూడా ఉంటాయి, కలర్ది బ్లాక్ అండ్ వైట్ ఏది కావాలో నువ్వు దాంతో ఫిక్స్ చేసుకోవచ్చు. సరే నేను వేరే కంపెనీకి వెళ్తున్నాను, మళ్ళీ ఆ యాప్లోకి వెళ్ళు, ఆ స్కిల్స్ మార్చేసి నీకు ఆ రెజ్యూమ్ ప్రకారం ఇక్కడ నువ్వు డీటెయిల్స్ మార్చుకో, మళ్ళీ జనరేట్ అవుతుంది. మళ్ళీ నీకు PDF డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయడం. ఆల్వేస్ రెజ్యూమ్ని PDFలో పెట్టుకోండి, వర్డ్లో వద్దు. నీకు యాప్లో నీకు ఎప్పుడెప్పుడు కావాలంటే అప్పుడు ఆ స్కిల్స్ మార్చుకోవడం, డౌన్లోడ్ చేయడం, అప్లై చేయడం, రైట్. ఇంకా మీ రెజ్యూమ్ స్కోర్స్ కూడా చాలా వెబ్సైట్స్లో, గూగుల్లో, నౌకరీ వాడు చాలా వెబ్సైట్స్ కూడా మీ రెజ్యూమ్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ సమ్ వెబ్సైట్స్, ఓకే జాబ్ స్కాన్, VScan అని మీ రెజ్యూమ్ని పక్కన కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్ 2 అప్లోడ్ చేస్తే ఎంతవరకు మ్యాచ్ అవుతుందో కూడా చెప్తుందండి. ఓకే ఇప్పుడు కంపెనీస్ అన్నీ కూడా ATS అనే సాఫ్ట్వేర్ వాడి ఓకే మీరు ఆ కంపెనీ కొన్ని స్కిల్స్ అడుగుతారు. మీ రెజ్యూమ్లో ఆ స్కిల్స్ లేకపోతే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వదు. సో మీరు గూగుల్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ ఏదైనా టాప్ కంపెనీస్కి అన్నిటికి అప్లై చేసేటప్పుడు డెలాయిట్ ఇవన్నిటిలో కూడా కంపెనీ స్కిల్స్ ఏం అడుగుతుంది, నీకు ఆ స్కిల్స్ తెలిస్తే రెజ్యూమ్లో ఉండాలి, లేకపోతే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదు. పాయింట్ 1. పాయింట్ 2, ఓకే ఐఎమ్ కమింగ్ టు ద కంక్లూజన్. పాయింట్ 1 ఈజ్ రిగార్డింగ్ మీ జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం మీ రెజ్యూమ్ని ప్రతి కంపెనీకి మార్చుకోవడం. సెకండ్ థింగ్, ఓకే ఇది ఇంటర్వ్యూకి చాలా ఇంపార్టెంట్, అలైన్మెంట్ అవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. 2-3 సార్లు చదవండి, టైపింగ్ మిస్టేక్స్ ఉంటాయి, ప్రూఫ్ రీడింగ్ అంటారు, 2-3 సార్లు చదివి నీట్గా చెక్ చేసుకోవడం, రైట్. అండ్ ప్రతిదీ నీదై ఉండాలి, ప్రతిదానికి నీకు మీనింగ్ తెలిసి ఉండాలి. నీ రెజ్యూమ్ గురించే క్వశ్చన్లు ఉంటాయి ఇంటర్వ్యూలో, నువ్వు దానికి ఇచ్చే రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. చాలామంది డౌట్ సార్ ఇంటర్వ్యూలో ఏమడుగుతారు, నీ రెజ్యూమ్లో ఏం పెట్టా దాని గురించి అడుగుతారు. రెజ్యూమ్లో ఏమీ లేదా, వాడు ఏదంటే అది అడుగుతాడు. సో అందుకే బాల్ నీ కోర్టులో ఉండాలా, బాల్ వాడు కోర్టులో ఉండాలా, క్వశ్చన్ పేపర్ నీకు ముందే తెలుసుకోవాలా, నీకు వాడు అడిగిన తెలియకుండా అటెండ్ అవ్వాలనేది అన్నీ నీ చేతిలోనే ఉంది, రైట్. సో ఈ సిస్టమ్ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.